కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. రండి కొన్ని నిమిషాలు వాక్యం ధ్యానించుకోవడానికి మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ భాగం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడని అరణ్యంలో కేకవేయి ఒక శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తొలిదట్టియు ధరించుకొని వాడు. చాలు. పరిశుద్ధ తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఇదిగో ప్రభా, ఈ సమయంలో మీ పరిశుద్ధాత్మ చేత తండ్రి నాకు ఇక్కడ కూర్చున్న వారు మీ మాటలు వింటున్న ప్రతి వారికి మీరే బోధించండి. మా బోధకుడు నీవే. మీరే నాతో మా అందరితో మాట్లాడమని, అర్థం చేయించమని, మీ మాట ప్రతి మాట అంగీకరించి ఆ ప్రకారంగా జీవించుటకు మా అందరికీ మీ మనసు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము చూస్తున్నాము, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను అని. ఈ 3-4 సంవత్సరాల్లో మొదటి సంవత్సరం అంతా కూడా సహోదరులారా మారు మనసు గురించి, దేవుని రాజ్యం యొక్క అనుభవాన్ని గురించి ప్రకటిస్తూ ప్రజలందరికీ అద్భుతాలు చేస్తూ మహత్కార్యములు జరిగిస్తూ, వస్త్రము లేని వారికి వస్త్రము, ఆహారం లేని వారికి ఆహారము, బలహీనుల్ని బలపరచటము, ఇట్లా చేసుకుంటూ వస్తున్నప్పుడు ఈ 3.5 సంవత్సరాల సువార్త యేసుక్రీస్తు ఇదే చేయలేదండి. మంచిగా అర్థం చేసుకోండి. మొదటి సంవత్సరంలో సువార్త యేసుక్రీస్తు ఏమిటి, ఒక చీమల ధార వలె ప్రవహిస్తూ ఉన్నారు ప్రజలు. స్తోత్రం. ఎట్లొస్తున్నారు? ఒక చీమ కనుక క్యూ కట్టిందంటే దాని వెనక ఎన్ని చీమలు వచ్చేస్తాయో తెలీదు. కాసేపటికి అక్కడ కొంచెం ఏదో ఒక తీపి అక్కడ వేసి చూడండి, అసలు అవి ఎక్కడి నుంచి వస్తాయో కూడా మనకి తెలియదు సహోదరులారా. కొంచెం అటు బయటికి వెళ్ళి కొంచెం ఒక 2 మాటలు మాట్లాడుకుని వచ్చేసరికి ఈ తీపున్న చోట చీమలంతా కూడా ఏమైపోతాయి, పూర్తిగా చేరిపోతాయి, నిండిపోతాయి. అదే ప్రకారంగా సహోదరులారా మొదటి సంవత్సరం పరిచర్యలో యోహాను పరిచర్య చేసిన, యేసుక్రీస్తు పరిచర్య చేసిన ప్రజలందరూ కూడా తండోపతండాలు వస్తున్నారు. ఎందుకంటారు సహోదరులారా? ఎందుకు? యేసుక్రీస్తును చూడటానికా? అర్థమవుతుందేమన్నా? చూడటానికి కాదు. ఆయన ఎద్దుకు వెళితే మాకేమన్నా ఒక వస్త్రం దొరికిద్దేమో, ఆయన ఎద్దుకు వెళ్తే ఒకవేళ మాకేమన్నా మా చెవి వినపడదు కదా, చెవి వినపడిద్దేమో. ఆ యేసు ఎద్దుకు వెళితే ఒకవేళ మా ఇంటిలో తినడానికి ఏమీ లేదు కదా, ఆయన ఎద్దుకు వెళ్తే మాకేమన్నా దొరికిద్దేమో. అర్థమవుతుందా?
ఈ ప్రకారంగా ప్రజలు యేసుక్రీస్తు దగ్గరికి క్యూ కొడుతున్నారు. అన్నాను, కైపాను, ప్రధాన యాజకుల్ని, యెరూషలేము దేవాలయము సైతము కూడా వదిలిపెట్టి యేసుని వెంబడిస్తున్నారు. సహోదరులారా, 2వ సంవత్సరం వచ్చింది. కొన్ని అద్భుత కార్యక్రమాలు, సూచనలు, ఇట్లా కొన్ని కార్యక్రమాలు వస్తూ ఉండగా ఈ 3వ సంవత్సరం వచ్చింది. కొంచెం శ్రమ స్టార్ట్ అయిపోయింది. ఈ చివరి 6 నెలల్లో స్తోత్రం, హల్లెలూయా, ఈ చీమల్లాగా ఉన్న దండు మొత్తము కనపడకుండా ఎగిరిపోయింది. ఒకవేళ యేసు ప్రభుని చూడటానికే వచ్చారని మనం అనుకుందాం. అట్లయితే మరి ఇప్పుడు కూడా ఉన్నాడు యేసు ప్రభు. ఈ చివరి 6 నెలల్లో కూడా ఉన్నాడు కదా, మరి అప్పుడు ఎందుకు లేరు? అంటే యేసు ప్రభుని చూసి చూసి విరక్తి కలిగింది వారికి? యేసుని చూసి చూసి అసహ్యం వేసిందా? సహోదరులారా, మంచిగా అర్థం చేసుకోండి. ఎప్పుడైతే ప్రభు గెత్సేమనే వనంలోకి వెళ్తున్నాడు, చివరికి శిష్యులే మిగిలారు. ఎప్పుడైతే గోల్గొతాకు ప్రయాణం అవుతున్నాడో శిష్యులు కూడా ఎగిరిపోయారు. స్తోత్రం, హల్లెలూయా. 12 మంది కదండి, 12 మందే కదా. ఏదో వేవేరులో వేల మందిలో కొందరు వెళ్ళిపోయారు అనుకుంటే కొంచెం పోతే పోలేనండి, ఇంకొక గుంపు ఉందనుకోవచ్చు. ఆ గుంపు కూడా లేదు, గుంపులో సగం కూడా లేదు. 70 మంది కూడా లేరు, 70 మందిలో సగం కూడా లేరు. ఇప్పుడు చివరికి 12 మంది కూడా లేరండి. గోల్గొతా అనుభవానికి వస్తున్నప్పుడు 12 మంది కూడా ఏమైపోయారు? 12 దారుల్లో పారిపోయారు. సహోదరులారా, ఇది యేసుక్రీస్తు యొక్క మార్గం. స్తోత్రం, హల్లెలూయా. ఇది సహోదరులారా, పరలోకము తెంచుకుని భూమి మీదకు వచ్చిన మధ్యవర్తి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అనుభవం. చచ్చిన ఆత్మను విడిపించగలిగిన ఈ నిజమైన యేసుక్రీస్తు యొక్క అనుభవము ఇది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే సహోదరులారా, ఇప్పుడు కూడా ఉద్యోగం అడిగేవారు, వ్యాపారాల్లో లాభం అడిగేవారు, యేసుక్రీస్తు యొక్క మందిరానికి వెళ్తే మా కుటుంబం భౌతికంగా బాగుపడిద్ది అనుకునేవారు. ఇప్పుడు కూడా యేసుక్రీస్తు పేరిట ఒక ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే ఒక కారు కొనుక్కోవాలి, లేకపోతే ఒక మంచి ఐఐటిలోనో ఒక నీట్లోనో ఒక మంచి ర్యాంకు తెచ్చుకోవాలి అని అనుకునేవారు కూడా లేకపోలేదు, ఉన్నారు. ఇప్పుడు క్రైస్తవ్యం మొత్తము కూడా ఎక్కువ శాతం సహోదరులారా ఈ అనుభవంలో గుండే వెళ్ళిపోతుంది. ఏంటి? యేసుక్రీస్తు యొద్దకు వెళితే పిల్లలు లేని మాకు పిల్లలు పుడతారు, ఉద్యోగం లేని మాకు ఉద్యోగం వచ్చింది, ఇంటిలో తినటానికి లేని మాకు తిండి దొరికిద్ది. స్తోత్రం, హల్లెలూయా. అయితే సహోదరులారా,
ఆ రోజున యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము 3.5 సంవత్సరాల్లో చేసిన మొదటి 2 సంవత్సరాల యొక్క పరిచర్య ఇప్పుడు మాత్రం లేదు. అర్థమవుతుందా? ఇది మనకన్నా అర్థం కావాలి. 3 సంవత్సరాల యొక్క పరిచర్య లేదు. చిట్ట చివరి యొక్క 6 నెలల పరిచర్య యొక్క అనుభవంలోనికి వచ్చింది ఇప్పుడు సంఘం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటి సహోదరులారా, ఈ చిట్ట చివరి 6 నెలల కాలంలో ఉన్న పరిచర్య ఇది గుంపును పోగు చేసేది కాదు, ఇది తిని సుఖించేది కాదు, ఇది నెమ్మదిగా కూర్చునేది కాదు. మంచిగా అర్థం తీసుకోండి సహోదరులారా, ఇది సుఖపడేది కాదు. అనేక శ్రమలు అనుభవించుకుంటూ మరలా తిరిగి వచ్చిన ఆ దేవుని రాజ్యమునకు వెళ్ళిపోయేది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనేక శ్రమలు అనుభవించుకుంటూ దేవుని రాజ్యములో మనము ప్రవేశించాలి. అందుకే సహోదరులారా, రోమాపత్రిక 14వ అధ్యాయము 17వ వాక్యం ఒక మాట చూడండి. రోమాపత్రిక దేవుని రాజ్యము 14వ అధ్యాయము 17వ వాక్యం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని, భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందు ఆనందమునై ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. దేవుని పరిశుద్ధాత్మ పౌలుకు చెప్పుచున్న మాట, ఈ పౌలు ద్వారా రోమలో ఉన్న సంఘానికి చెప్పుచున్న మాట. అదే సమయంలో ఈ రోజున దేవుని పరిశుద్ధాత్మ మనకును చెప్పుచున్న మాట. స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా సహోదరులారా? అర్థమవుతుందా? దేవుని రాజ్యము భోజనము పానము కాదు, నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందు ఆనందమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేనిలో ఆనందమై ఉన్నదంట? పరిశుద్ధాత్మలో. యేసుక్రీస్తు అక్షరార్థంగా శరీరములో ఉన్నప్పుడు భోజనములోను పానీయములోను ఆనందమై ఉన్నది. ఎప్పుడైతే పాపము చేసి దేవుని యొక్క మహిమలో నుంచి ఈ మానవుడు దేవుని ప్రేమ నుంచి దూరం అయిపోయి వెళ్ళిపోయాడో, దేవుని ప్రేమ నుంచి వెళ్ళిపోయిన మానవుణ్ణి, పాపములో బంధించబడినటువంటి ఈ మనిషిని, ఇదిగో ఈ మనిషి కొరకు దేవుడే కుమారుగా లోకములకు దిగివచ్చి తన ప్రాణము పెట్టి, ఇదిగో దూరస్తులుగా వెళ్ళిపోయిన వ్యక్తిని దేవుని కుమారుని బట్టి సమీపవస్తులుగా దేవుని ప్రేమలోనికి తీసుకొస్తూ ఉండగా, ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రాణం పెట్టి సమాధిలో నుంచి 3వ దినం తిరిగి లేచి ఉన్నాడు, అప్పుడు తండ్రి పరిశుద్ధాత్మ ఈ భూమి మీద తండ్రిని వెంబడిస్తున్నా తన పిల్లలలో తన ఆత్మను కుమ్మరించి, అనగా వీరు మారు మనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుతున్న వారు, అట్టి వారిలోనికి దేవుని రాజ్యం దిగి వచ్చింది. సహోదరులారా, ఈ దేవుని రాజ్యం ఎట్లా దిగి వచ్చింది? ఆత్మ ద్వారాగా దిగి వచ్చింది, పరిశుద్ధాత్మ ద్వారాగా దిగి వచ్చింది. ఇప్పుడు ఈ ప్రజలు దేవుని రాజ్యాన్ని ఎట్లా అనుభవిస్తున్నారు? పరిశుద్ధాత్మతో అనుభవిస్తున్నారు. పరిచయులు అంటున్నారు యేసుక్రీస్తుతో, ఓ యేసు ప్రభు, దేవుని రాజ్యం ఎప్పుడొచ్చును? దేవుని రాజ్యం ఎప్పుడొచ్చును?
దేవుని రాజ్యము భూమి మీద పరిపాలన చేసేది కాదు అక్షర సంబంధంగా. ఇదిగో దేవుని రాజ్యము మన మధ్యలోనే ఉన్నది. ప్రైజ్ హల్లెలూయా. యేసుక్రీస్తు దేవుని యొక్క రాజ్యము ఆత్మరాజ్యము గురించి చెబుతున్నప్పుడు ఈ పరిశీలు ఏ రాజ్యం ఎదుగుతున్నారు? మానవ రాజ్యం ఎదుగుతున్నారు, భౌతిక సంబంధమైన రాజ్యం ఎదుగుతున్నారు, మనుషులు ఏలుబడి చేసే రాజ్యం ఎదుగుతున్నారు. అట్లయితే సహోదరులారా, మరి ఈ దినం మనం ఏ రాజ్యం ఎదుగుతున్నాం? సహోదరులారా, మనం ఈ దినం ఏ రాజ్యం ఎదుగుతున్నాం? ఏ రాజ్యం ఎదుగుతున్నాం? యేసు ప్రభు డైరెక్ట్ గా ఇక్కడ దిగి వస్తే చూద్దామనే కదా, డైరెక్ట్ గా ఇక్కడ దిగి వస్తే చూద్దామనే కదా. అదే కదా సహోదరులారా, అదే కదా మనం వెతుకుతున్న రాజ్యం. అదేనా? కాదు కాదు సహోదరులారా, కాదు కాదు సహోదరులారా. దేవుని రాజ్యము పరిశుద్ధాత్మని యందు ఆనందమై ఉన్నది. స్తోత్రం హల్లెలూయా. దేవుని రాజ్యం పరిశుద్ధాత్మని యందు ఆనందమై ఉన్నది. ఈ దేవుని రాజ్యము మన ఒక్కొక్కరి హృదయంతరంగంలో దిగి రావాలి ఆత్మ ద్వారాగా. ఎవరి హృదయంతరంగంలోనికైతే దేవుని పరిశుద్ధాత్మ రాజ్యముగా దిగి వస్తున్నదో అట్టి వారిని పరలోకం అంగీకరిస్తుందని అర్థం. అర్థమైందా సహోదరులారా? ఈ మాట అర్థమైందా? పరలోకం ఎవరిని అంగీకరిస్తుంది? వచ్చిన వారందరినీ కాదు, ప్రార్థన చేస్తున్న వారందరినీ కాదు, పాట పాడి ప్రసంగిస్తున్న వారిని కాదు. ఎవరిని అంగీకరిస్తుంది? తండ్రి పరలోకము చీల్చుకొని భూమి మీదకి వచ్చి కుమారుడుగా తగ్గించుకుని ఎవరి కొరకైతే రక్షణ ఆనందముగా మారిపోయి ఉన్నాడు, ఎవరైతే క్రీస్తు యొక్క రక్షణ పొంది పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నారో అట్టి వారిని పరలోకము అనుమతిస్తుంది సహోదరులారా. పరలోకం అనుమతిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది మనం నీతిని బట్టి చేయలేము, మన నీతిని బట్టి దేవుని రాజ్యం వెళ్ళలేము, మన నీతిని బట్టి ఏ కార్యము జరగదు. సహోదరులారా, పరలోకం అంగీకరించాలి. అనగా పరలోకమందున్న తండ్రి, పరలోకం అనగా పరలోకమందున్న తండ్రి, పరలోకము అంగీకరించాలి. ఆ తండ్రిని నీవు నిజముగా అంగీకరిస్తే ఆ తండ్రి కూడా అంగీకరిస్తాడు పైన. అర్థమవుతుందా? ఇంకా కొందరు చివరి పాట ఇప్పుడు పడదామని చూస్తున్నారు. ప్రశ్నరాడు సహోదరులారా, రండి కలిసి ప్రార్థన చేద్దాము, రండి కలిసి ప్రార్థన చేద్దాము. అయిపోయింది. పరిశుద్ధాత్మ ఇదే చెప్పుచున్నాడు మనకు. లోక ఆశీర్వాదం ఎత్తుకువారులారా, లోక మర్యాదను కోరువారులారా, ఈ లోక గొప్పతనం ఆశించువారులారా, దేవుని రాజ్యము పట్టుకుంటది. మీ ఎదుట ముయ్యబడుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని రాజ్యానికి తెలియదు ఈ లోక రాజ్యం యొక్క మహిమ. ఏ సంబంధం లేదు దేవుని రాజ్యానికి.
ఈ లోక కోరిక దేవుని రాజ్యానికి సంబంధం లేదు. ఇది అంతరంగంలో జరగాలి. ఇది అంతరంగంలో జరగాలి. ఇది మన ఒక్కొక్కరి అంతరంగంలో జరగాలి. దేవుని రాజ్యం యొక్క అనుభవం. పౌలు గలతీలో ఉన్న సంఘముతో చెబుతున్నాడు, ఆత్మ ఫలమేమనగా, పరిశుద్ధాత్మ ఫలమేమనగా, ప్రేమ, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, సాత్వికం. ఈ విశ్వాసమనే కవచమును ధరించుకొని ఈ ప్రేమ క్రీస్తు ప్రేమతో కప్పుకొని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలోకి వెళ్దాము. ఇదే సంఘానికి ఉన్న అనుభవం. చివరి క్షణాల్లో ఉన్న దేవుని సంఘానికి ఉన్న అనుభవం ఇదే. ఈ యేసుక్రీస్తునే పరలోకం అంగీకరిస్తుంది. ఓ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యేసుక్రీస్తునే పరలోకం అంగీకరిస్తుంది. మరి యొక్క యేసు, మరి యొక్క ఆత్మ, మరి యొక్క సువార్త పరలోకం ముయ్యబడుతుంది. వారికి పరలోకం ముయ్యబడుతుంది. వారిలో దేవుని రాజ్యం ముయ్యబడుతుంది. ఇది చిన్న విషయం కాదు. ప్రతి ధర్మశాస్త్ర ముసుగు తొలగిపోవాలి. ఈ శరీర బలము ఉనిగిపోవాలి. ఆత్మలో బలం పొందునుగాక, ఆత్మలో శక్తి పొందునుగాక, పరిశుద్ధాత్మ సన్నిధి అనుభవించునుగాక. సంఘమా, ఏ ఆత్మ చేత నీవు పిలువబడ్డావు, ఏ యేసు చేత పిలువబడ్డావు. నీకు పొలం ఇచ్చేసా, నీ పంటను పండించేసా, ఉద్యోగం ఇచ్చేసా, అట్టి యేసు ఇక్కడ దొరకడు. అట్టి యేసు ఇక్కడ దొరకడు. అట్టి యేసు కొరకు వచ్చిన వారు దయచేసి వెళ్ళిపోవునుగాక. ఇక్కడ ఉన్న యేసుక్రీస్తు మధ్యాహ్నము 12 గంటల నుంచి సాయంకాలం 3 గంటల వరకు తన ప్రాణము, ఆత్మ అగ్నిగుండములకు దిగిపోయి మన నిమిత్తము శ్రమ పడిన యేసు, మన నిమిత్తం బాధలు భరించిన క్రీస్తు, మన వెళ్ళవలసిన స్థలానికి మన కొరకు దిగిపోయిన యేసు క్రీస్తు.
వేసి ప్రాణం విడిచిన యేసుక్రీస్తు. ఓ నా దేవా, ఇప్పుడు నాది సమస్తము కూడా సమాప్తమాయను. ఈ భూమి మీద నా శరీరము, ప్రాణము, ఆత్మ విషయములో సమాప్తమాయను. సోదరులారా, వెంటనే పరిశుద్ధాత్మ అనుమతిస్తుంది. యేసుక్రీస్తుకి పరిశుద్ధాత్మ పరలోకం అనుమతిస్తుంది. సహోదరులారా, అందుకే ప్రభు చెబుతున్నాడు, పక్షులను చూడండి, పిచ్చుకను చూడండి, అవి మీకంటే శ్రేష్టమైనవి. అవి పోషించబట్టలేదా? పరలోకపు తండ్రి వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా. ఈ పక్షుల పిచ్చుకల కంటే సహోదరులారా మనం ఎంతో శ్రేష్ఠులము. దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొని సంపాదించిన సొత్తు ఖచ్చితంగా సహోదరులారా తన పరిశుద్ధాత్మ చేత మనల్ని పోషిస్తాడు. ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా, ఈ లోక సమస్త చింత వదిలి పరిశుద్ధాత్మ గురించి చింత కలిగి తండ్రి వాగ్దానం చేయు ఆత్మ కొరకు కనిపెడదామా. కుమారుడ క్రీస్తు యొక్క ఆత్మను బట్టి. అందుకే ప్రభుతున్నాడు, ఆత్మ లేనివాడు నా వాడు కాడు, నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు. చెల్లిస్తున్నాము. జీవము కలిగిన మా ప్రభువా, మీ స్తోత్రం చెల్లిస్తున్నాము. దేవుని రాజ్యం సమీపించిందని, మారు మనసు పొందుడని 2000 సంవత్సరాల క్రితం యోహాను కేక వేసినట్లుగా, ఆ తర్వాత ప్రభువా ఈ లోకములో 3.5 సంవత్సరాల సువార్త పరిశీలనలో మీరు కేక వేస్తున్నట్టుగా చివరి దినాల్లో ప్రభువా ఈ కేక యొక్క అనుభవం తండ్రి మీరు సమస్తమును కూడా శరీరములో, ప్రాణములో, ఆత్మలో అనుభవిస్తుండగా చివరకు ప్రభు ప్రాణం పోయే వరకు మీతో కూడా ఉంటా అన్న పేతురు సైతం కూడా ప్రభు గొల్గొతా అనుభవంలో దూరం అయిపోయిండగా ఈ చివరి దినాల్లో కూడా ప్రభు తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. మీ అనుభవాల్లో ప్రభు ఆశ్రమ పొందిన క్రీస్తు ప్రభుల వారి అనుభవాలు నేను మేమందరం అనుభవించినట్లుగా కృప దయచేయండి. మా మాటలే కాదు కానీ ప్రభు మా క్రియల్లో కూడా ఇది జరుగును గాక, మా క్రియల్లో కూడా ఇది జరుగును గాక. మీరు శ్రమ పొందిన అనుభవాల గుండా మమ్మల్ని నడిపించమని, ఇంకొను ప్రభు మీ పరిశుద్ధాత్మ సన్నిధిని అంతరంగంలో అనుభవించి అనేక నిందలు భరించుటకు, అనేక శ్రమలు సహించుటకు, అనేక బాధలు భరించుటకు మీ కృప దయచేయమని వేడుకుంటున్నాము. దేవుని రాజ్యం యొక్క పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, ఆనందము, ఆ ప్రేమ, దీర్ఘశాంతము, దయాళత్వం, సాత్వికం, ఆశానిగ్రహం, మంచితనం, ఆ విశ్వాసమును మేము కవచములుగా ధరించుకున్నట్టుకు మీ కృప దయచేయమని వేడుకుంటున్నాము. తండ్రి మీకు స్తోత్రము.
మా నిమిత్తం పూర్తిగా మీరే శ్రమ పడ్డారు. మీ ప్రాణం పెట్టి సమాధిని గెలిచి తిరిగి లేచిన మా క్రీస్తు ప్రభు, అట్టి అనుభవం ఇప్పుడు సంగముగా నేను మేమందరము ఆ అనుభవాల్లోకి వెళ్ళుటకు ఇంకనూ మీ కృప దయచేయండి. ఇంకా ఎవరికైతే ప్రభు ఇట్టి అనుభవం కావాలనుకుంటున్నారో అట్టి వారిని కూడా మీరు దర్శించండి. అట్టి వారిని మీ పరిశుద్ధాత్మ కమ్మునట్లుగా కృప దయచేయండి. అట్టి వారిని మీ పరిశుద్ధాత్మ నడిపించినట్లుగా సహాయం దయచేయండి. సమస్తం మీ చేతులకు సమర్పిస్తున్నాం ప్రభు. మా సమస్తమును ప్రభా మీరే మీ పరిశుద్ధాత్మ చేత నడిపించమని కృప చూపమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్.